తమిళనాడులో జరిగిన ఈ కేసు ఇండియా మొత్తం షేక్ అయింది. ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన 9 మంది పోలీసులకు కూడా కోర్టు డెత్ సెంటెన్స్ ఇచ్చిందంటే నువ్వు నమ్ముతావా? 2020లో తమిళనాడు శాంతాకుళం అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడే ఇన్సిడెంట్ జరిగింది. లాక్డౌన్ టైంలోని ఫాదర్ పి జయరాజ్ అండ్ కొడుకు వచ్చేసి పి బెనిక్స్. వాళ్ళకు ఒక మొబైల్ షాప్ యాక్సరీస్ ఉంది. షాప్ కొంచెం లేటుగా ఓపెన్ లో ఉందని చెప్పి ఎలిగేషన్ ఒకటి వచ్చింది. పోలీసులు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని స్టేషన్ కి తీసుకొని వెళ్లారు. వాళ్ళ యొక్క థాట్ ఒకటే ఉంది, ఏముంది మహా అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, లేదంటే డబ్బులు పే చేయించుకుంటారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం కదా అన్న థాట్ లోనే ఉన్నారు. కానీ స్టేషన్ లో జరిగింది అది కాదు. కస్టోడియల్ బ్రుటాలిటీ అంటే చాలా దారుణంగా హింసించడం. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఈ ఫాదర్ జయరాజ్ అండ్ బెనిక్స్ ఇద్దరు కూడా చనిపోయారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఇండియా మొత్తం షాక్ కు గురి చేసింది. ఇక్కడ ఇష్యూ షాప్ టైమింగ్ గురించి కాదు, వీళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోయిన దాని గురించి. 6 years దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నారు. విట్నెస్ స్టేట్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్టు ఫైనల్ గా ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. ఈ కోర్టులో ఇన్వాల్వ్ అయిన 9 మంది పోలీసులకు కూడా డెత్ సెంటెన్స్ ఇచ్చింది. కోర్టు చాలా క్లియర్ గా మెసేజ్ ఇచ్చింది, యూనిఫామ్ అథారిటీ ఇస్తుంది కానీ లా కన్నా ఎవరూ పెద్ద కాదని చెప్పి. ఇది చాలా చిన్న ఇష్యూ, కానీ కంట్రోల్ లేని అథారిటీ ఇద్దరు ప్రాణాలను తీసుకుంది. ఇప్పుడు అదే 9 మంది ఫ్యామిలీ ఫ్యూచర్ ని కంప్లీట్ గా మార్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.